రాక్షసుడు పార్ట్నర్ రచయిత అంజనా గారు. ధీరజ్ గారు నిత్య దగ్గరికి వచ్చి తన తల మీద చేయి వేసి ఆప్యాయంగా తన తల నిమురుతూ, నువ్వేం బాధపడకు, వాడు మంచివాడు, ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థం కావట్లేదు అని ధీరజ్ గారు బాధగా ఉంది. నిత్య ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ధీరజ్ గారు మోహన్ ఆ అమ్మాయికి రూమ్ చూపించు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోహన్ నిత్య దగ్గరికి వచ్చి, సిస్టర్ మీరు ఆ రూమ్లో రెస్ట్ తీసుకోండి, నేను మీ అన్నయ్యని అనుకోండి అని మోహన్ నిత్యతో మాట్లాడి రూమ్ చూపిస్తాడు. నిత్య రూమ్లోకి వెళ్ళిపోతుంది. మోహన్ కోపంగా కృష్ణ గారి దగ్గరకు వచ్చి, అసలేం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు, నువ్వెందుకు నిత్యాన్ని పెళ్లి చేసుకున్నావు అని మోహన్ కోపంగా అడుగుతాడు. కృష్ణ కోపంగా మోహన్ వైపు చూసి, నీకు తెలియదా నేనెందుకు దాన్ని పెళ్లి చేసుకున్నాను అని అరిచినట్టుగా మాట్లాడతాడు. నీ కోపం విక్రమ్ మీద అయితే నిత్య ఏం చేసింది, నీకేదైనా కోపం ఉంటే విక్రమే చూపించాలి, అంతేకాని ఆడపిల్ల మీద ఎందుకురా అని మోహన్ అంటాడు. అవునా, నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, ఇక నుంచి నువ్వు వెళ్ళు, నాకు హెడ్ఏక్గా ఉంది అని కృష్ణ సీరియస్గా మోహన్ వైపు చూడటంతో మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మోహన్ అక్కడి నుంచి వెళ్తూ, వీడు అసలు మారడు, మరి ఒక అమ్మాయి జీవిత విషయంలో వీడు ఇంత దారుణంగా ఉండడం కరెక్ట్ కాదు, పాపం అని నిత్య రూమ్ వైపు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కృష్ణ కొంచెంసేపు అక్కడే ఉండి హాల్లోకి వచ్చి నిత్య అని పెద్దగా అరుస్తాడు. ఆయన నిత్య పలకకపోవడంతో నిత్య ఏ రూమ్లో ఉందో అక్కడున్న మేట్స్ ద్వారా తెలుసుకుని ఆ రూమ్ డోర్ కొడతాడు. నిత్య రూమ్ డోర్ ఓపెన్ చేసి ఏంటి అన్నట్లుగా చూడటంతో కృష్ణ కోపంగా నిత్య చెంప మీద కొడతాడు. నిత్య ఏడుస్తూ, మీరెందుకు నన్ను కొట్టారు అని అడుగుతుంది. కృష్ణ కోపంగా, కొట్టకేం చేయాలి, ఇదేమన్నా మీ అన్న సంపాదించిన ఆస్తి అని అని అనుకుంటున్నావా, వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నా, ఇంట్లో పని ఎవరు చేస్తారు, వంట ఎవరు చేస్తారు అని కృష్ణ సీరియస్గా అంటాడు. నాకు వంట చేయటం రాదు అని నిత్య వెక్కుతూనే చెప్పడంతో, అయితే నేర్చుకొని చేయి అని కృష్ణ అంటుంటే ఇంకా నిత్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. కృష్ణ నిత్య వైపు కోపంగా చూస్తూ అక్కడ హాల్లో కూర్చొని ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్న నిత్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. విక్రమ్ వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత కిరణ్ విక్రమ్తో చెప్పి భారతి గారు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్తాను అంటాడు. కానీ విక్రమ్, మీరు ఎక్కడికి వెళ్ళదు, ఈ రోజు నుంచి మీరు కూడా ఇక్కడే ఉండండి అని విక్రమ్ భారతి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో భారతి గారు వాళ్ళు చేసేదేం లేక అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే కిరణ్కి నిత్య అంటే చాలా ఇష్టం, దానివల్ల వాడు ఏమన్నా డిప్రెషన్లోకి వెళ్ళి ఏమన్నా చేసుకుంటాడేమో అని విక్రమ్కి భయంగా అనిపించి కిరణ్ తన కళ్ళెదురుగా పెట్టుకోవాలని అనుకుంటాడు. సంధ్యకు రూమ్లో ఎంతగా నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ రూమ్లోకి వచ్చి సంధ్య ఇంకా నిద్ర పోవడం చూసి, ఏంట్రా ఇంకా నిద్రపోలేదా అని తనతో మాట్లాడుతూనే వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు స్నానం చేయడానికి. అరగంట కానీ బయటికి రాకుండా అలాగే షవర్ కింద నిలబడి విక్రమ్ ఆలోచిస్తున్నట్టు సంధ్య ఇంకా ఏంటి విక్రమ్ గారు రూమ్లోకి రాలేదు, ఎంతసేపు స్నానం చేస్తారని ఆలోచిస్తూ మంచం మీద కూర్చొని ఉంటుంది. దాదాపు గంట పైన విక్రమ్ షవర్ కింద నిలబడి ఎప్పటికో రూమ్ డోర్కి వచ్చేసరికి సంధ్య బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విక్రమ్ వచ్చి బెడ్ మీద కూర్చోవడంతో సంధ్య ఫాస్ట్గా టవల్ తీసుకొని వచ్చి విక్రమ్ తల తుడుస్తూ ఉంటుంది. విక్రమ్ ఒక్కసారిగా సంధ్య నడుము చుట్టూ చేతులు వేసి అలాగే తన పొట్టని మొహంకి అది ఉండిపోతాడు. సంధ్యకి కంగారు కనిపించి, ఏమైంది విక్రమ్ సార్ అని అంటుంది. విక్రమ్, ఏం లేదు, నువ్వు ఇలా కొంచెం సేపు ఉండు అని విక్రమ్ కొంచెం బేస్ వాయిస్తో చెప్పడంతో సంధ్య భయపడి అలాగే ఉండిపోతుంది. కిట్టుకి రాజ్యం ఫోన్ చేసి, ఎక్కడున్నా కిట్టు, నేను చూసి చాలా రోజులు అయిపోతుంది, ఒకసారి ఊరికి రావని ప్రేమగా మాట్లాడుతుంది. కిట్టుకి ఎందుకు అనుమానంగా వచ్చి, ఎందుకమ్మా ఇప్పుడు ఇంత ప్రేమ నటిస్తున్నావు, నేనంటే నీకు నిజంగానే ఇష్టమని కిట్టు కొంచెం ఎరాగ్గా అంటాడు. అదేంటో అలాగంటావు, నువ్వు మా కన్నబిడ్డవే కదా, నీ మీద ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది అని రాజ్యం బాధ నటిస్తూ ఉంటుంది. కిట్టు, సరే అమ్మా, నాకు లీవ్స్ దొరకట్లేదని, అవి దొరక్క నేను ఊరు వస్తాను అని కిట్టు ఇంకేదో మాట్లాడుతూ ఉండగా అవతల వైపు మనీ పనమ్మ ఏడుపు వినిపిస్తుంది. కిట్టు అది వింటూ, అమ్మ పక్కన ఎవరు ఏడుస్తున్నారు అని కంగారుగా అడుగుతాడు. అది ఎవరు లేదురా, టీవీ చూస్తున్నా అని రాజ్య సర్దు చెప్తూ ఉండగా ఇంకా మనీ ఏడుస్తూ, కిట్టు బాబు గారు మీరు ఎక్కడికి రావద్దు అని అంటూ ఉండగానే మనీ తల మీద దోమదర బలంగా కొట్టడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. కానీ రాజ్యం మనీ అలా అరవటంతో కిట్టుతో మాట్లాడుతూ కాల్ కట్ చేస్తుంది. కిట్టు కంగారుగా ఎవరితో ఏడుపు, ఏం జరుగుతుంది అక్కడ అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. కిట్టు ఉంటున్న ఫ్లాట్లోనే సుప్రియ కూడా ఉండటంతో తను అప్పుడే రూమ్కి వస్తూ కనిపిస్తూ ఈ టైం దాకా ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉన్న కిట్టుకి సుప్రియ రూమ్లోకి వెళ్ళడం గమనించి ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు. సుప్రియ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకొని ఆ రోజు జరిగిన సంఘటన తన కళ్ళ ముందు మెదిలి ఇంకా ఏడుస్తూ అలాగే కుమిలిపోతూ తనలో తాను బాధపడుతూ ఉంటుంది. ఒక క్షణం విక్రమ్ రావడం లేట్ అయి ఉంటే తన జీవితం ఏమై ఉండేదో అనే ఆలోచనల మధ్య గడిచిపోతూ ఉంటుంది సుప్రియ.
సుప్రియ కిట్టుని ఎంత ప్రేమించిందో మర్చిపోయి తను అసహించుకుంటూ ఉంటాడు. ఆ రోజు జరిగిన సంఘటన కిట్టు ఎంత చెబుదాం అని సుప్రియ అనుకుంటున్నా అది వినే పరిస్థితిలో కిట్టు లేడు. ఎందుకంటే రోజు కిట్టు ఫేస్ చేసిన సంఘటన అలాంటిది కాబట్టి. వీళ్ళ ఆలోచనలు వీళ్ళు ఉండగా సుప్రియ రెండు డోర్ ఎవరో కొడుతూ ఉంటారు. సుప్రియ భయపడుతూ వచ్చి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. నిత్యకు ఏం వండాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. కృష్ణ అది చూసి విసుగు వచ్చి ముందు కాఫీ పెట్టు అని అరవటంతో నిత్య కాఫీ ఎలా పెట్టాలి అని తలదించుకొని అడుగుతుంది. మీ అమ్మ వాళ్ళు మీకు కనీసం వంట కూడా నేర్పించలేదా అని కృష్ణ కోపంగా అరుస్తాడు. నిత్యకి మీ అమ్మ ఏమీ నేర్పించలేదా అన్న మాట బాధగా అనిపించి ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది. కృష్ణకి నిత్యనేమన్నాడు అని ఆలోచిస్తూ కొంచెంసేపటికి తనకు అమ్మ లేదు కదా, చిన్నప్పుడే చనిపోయిందని విక్రమ్ గురించి ఒక మనిషి పెట్టి ఎంక్వైరీ చేయించేటప్పుడే తెలుసుకున్నాడు. అనవసరంగా వాళ్ళ అమ్మని గుర్తు చేశానే అని మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్ వచ్చి బయటకు అది కనిపించకుండా ఏంటి అలా ఏడుస్తూ కూర్చుంటే సరిపోతుందా, ముందు వెళ్ళి కాఫీ పెట్టు అని పెద్దగా అరవడంతో నాకు రాదు అని నిత్య తడబడుతూనే చెప్తుంది. అక్కడ ఉన్న మేట్స్లో ఒకడు ఆమె వచ్చి నేను మీకు హెల్ప్ చేస్తాను పదమ్మా అని చెప్పడంతో కృష్ణ ఆమె వైపు చూసి ఏం మాట్లాడకుండా అలాగే ఉంటాడు. ఆ మేట్ నిత్య చేపట్టుకుని స్టవ్ దగ్గరికి తీసుకువెళ్ళి ముందు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆన్ చేసి కొంచెం వాటర్ పోసి పాలు వేసి టీ పొడి 2 స్పూన్స్ షుగర్ 2 స్పూన్స్ వేసి టీ పెట్టు అని ఆవిడ చెప్తుండడంతో అలాగే నిత్య టీ ప్రిపేర్ చేస్తుంది. టీ పూర్తవగానే ఇవి తీసుకొని వెళ్ళి షార్క్ ఇవ్వు అని నిత్యకి చెప్పడంతో టీ కప్లో పోసుకొని నిత్య కృష్ణ దగ్గరకు వెళ్తుంది. కృష్ణ ఆ టీ తీసుకొని సిప్ చేసి కోపంగా నిత్య ఫేస్ మీద కొడతాడు. నిత్య ఏడుస్తూ అలాగే కూర్చునిపోయి తన మొహం మీద చేతులు దాచుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ మేడ్ కూడా ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తన ఆ ఇంట్లోనే హెడ్ కుక్, తను బాగా వంట చేస్తుంది. తను చెప్పినట్లు నిత్య టీ పెట్టినా అది కృష్ణకు నచ్చకపోవడంతో ఆవిడ బాధగా నిత్య వైపు చూస్తూ ఉంటుంది. కృష్ణ కోపంగా పైకి లేచి కప్పు విసిరుకొట్టి నీకు అసలు వంట చేయడం వచ్చా రాదా అని కోపంగా అరుస్తాడు. నాకు వంట రాదా నీకు ముందే తెలుసు కదా అని నిత్య ఏడుస్తూ చెప్తుంది. కృష్ణ సీరియస్గా చూస్తూ టీకి కాఫీకి తేడా తెలియదా నీకు, నేనేం అడిగాను, కాఫీ అడిగా, నువ్వు టీ ఇచ్చావు, నీకు చెవుడ ఉందా, ఏదైనా ఒకసారి చెబితే వినిపించదా, నేను అడిగింది చెయ్యి, అంతేగాని అంతకుమించి ఎక్స్ట్రా చేయకు అని కృష్ణ అరవటంతో నిత్య భయపడిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శారద, ఎందుకు కృష్ణబాబు ఆ అమ్మాయి మీద అంత సీరియస్ అవుతున్నావు, నేనే తనకి టీ పెట్టడం నేర్పించాను, దాంట్లో తప్పేముంది అని ఆవిడ చెప్పడంతో కృష్ణ కోపంగా శారద వైపు చూసి చూడండి, మీకు మా అమ్మ వయసు ఉంటుందని నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు, మీరు ఇంకోసారి నా మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అవ్వకండి. అలాగే ఇంకొక విషయం, ఈ రోజు నుంచి అంతని జాబ్ల నుంచి తీసేస్తున్నాను. ఎప్పటి నుంచి తన ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, వంట చేయటం, బట్టలు ఉతకటం, ఇల్లు క్లీన్ చేయటం, ప్రతి ఒక్కటి చిన్న పని తనే చెయ్యాలి అని కృష్ణ సీరియస్గా చెప్తాడు. నిత్య భయంగా కృష్ణ వైపు చూస్తూ నాకు ఆ పనులు ఏవి రావండి అని తడబెడుతూ చెప్తుంది. కృష్ణ నిత్య మాటలు వింటూ నీకు పనులు వచ్చా రావా అని నేను అడగలేదు, ఇవన్నీ నువ్వే చేయాలి అర్థమవుతుందా అని సీరియస్గా నిత్యకి వార్నింగ్ నుంచి ఒక 4 days మీరు తన దగ్గర నుండి ఇంట్లో పనులు ఎలా చేయాలో చెప్పండి, మిగిలిన వాళ్ళు ఈ రోజు నుంచి పనికి రావద్దని చెప్పండి, వాళ్ళ మనీ మోహన్ సెటిల్ చేస్తాడు అని కృష్ణ సీరియస్గా చెప్పేసి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్తూ నిత్య వైపు చూసి ఒక 1/2 hourలో భోజనానికి వస్తాను, నాకు ఫుడ్ రెడీగా ఉండి ఉంచు అని తనకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చెప్తాడు. కృష్ణ చెప్పిన ఐటమ్స్ అన్నీ వింటూ ఉన్న నిత్యకి ఒక్కసారిగా మైండ్ పోతుంది. ఎందుకు ఇన్ని ఐటమ్స్ చెప్తున్నారండి, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా అని నిత్య అడుగుతుంది. కృష్ణ సీరియస్గా అవన్నీ నీకు అనవసరం, చెప్పిన వంటల వరకు చేయి అని కృష్ణ నిత్యకి వంటలు లిస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిత్య ఆశ్చర్యంగా శారద వైపు చూసి ఏంటి ఈ రోజు ఎన్ని వంటలు తింటారా అని అమాయకంగా అడుగుతుంది. శారద గారికి నిత్యకి ఏం సమాధానం చెప్పాలో తెలియక ముందు మీరు పదండమ్మా అని నిత్యాన్ని తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సుప్రియ ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సుప్రియ రూమ్ డోర్ ఎవరు కొట్టడంతో భయపడుతూనే వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. బయట ఉన్న సుప్రియ ఫ్రెండ్ ఏమైందే, కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు, ఎంతసేపు డోర్ కొట్టాలి అని అడుగుతూ ఉన్న సుప్రియ ఏడుస్తూ వచ్చి తాను హత్తుకొని భయంగా ఏడుస్తూ ఉంది. తన ఏడుపు చూసిన అమ్మాయి భయపడుతూ ఏమైంది ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు అని బాధగా ఉంది. ఆ రోజు వాళ్ళు అని ఇంకా చెప్పి ఏడుస్తూ ఉన్న సుప్రియని అర్థం చేసుకున్న ఆ అమ్మాయి ఊరుకోరా, నీకేం కాలేదు కదా, ఆ రోజు విక్రమ్ సార్ నేను సేవ్ చేశారు కదా, నీకేం కాలేదురా, ఇప్పుడంతా బాగానే ఉంది అని బ్రతిమలాడుతున్న ప్రియ వినిపించుకోకుండా ఇంకే ఏడుస్తూ నాకు భయంగా ఉంది బాను, నిజంగా నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, ప్లీజ్ రా, ఇక నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని సుప్రియ ఏడుస్తూ అంటుంది.
భాను సుప్రియను దూరం చెప్పి, ఏమైంది, ఏం జరిగింది, రోజు నైట్ ఇలా మాట్లాడుతున్నావు, ఆ రోజు దగ్గర నుంచి అసలు ఏమైందని భాను బాధగా అంటుంటే, తెలియదురా, ఆ విషయం అంతా మర్చిపోదామని అనుకుంటున్నా, నా వల్ల కావట్లేదు భాను. కనీసం కిట్టు నన్ను అర్థం చేసుకుంటాడు అనుకుంటే అసలు నన్ను చూస్తేనే అసహించుకుంటున్నాడు. నేనే తప్పు చేయలేదని ఎంత చెప్తున్నా వాడు వినిపించుకోవట్లేదు అని సుప్రియ ఏడుస్తూనే చెప్తుంది. సరే ముందు రూమ్లోకి పద, తర్వాత నేను కిట్టుతో ఒకసారి మాట్లాడి చూస్తాను అని భాను చెప్తుంటే, సుప్రియ వద్దు, నువ్వు చెప్తే వాడు తెలుసుకోవడం కాదు, వాడికే వాడు తెలుసుకున్నప్పుడే నా గురించి తెలుసుకుంటాడు అని సుప్రియ బాధగా ఉంటుంది. సరే ముందు లోపలికి పద అని సుప్రియను తీసుకుని భాను లోపలికి వెళ్ళిపోతుంది. అప్పటి వరకు వాళ్ళ మాటలు విన్న కిట్టు ఆశ్చర్యపోతూ అసలేం జరిగింది, సుప్రియ ఎందుకు ఇంత ఏడుస్తుంది అని తనలతోనే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంతలో కిట్టుకి ఒక ఆలోచన వచ్చి రేపు మార్నింగ్ భానుని అడగాలి అని నిర్ణయం తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళేదో తిన్నానంటే తిన్నాను అనిపించి బెడ్ మీద పడుకున్న కిట్టుకి ఎంతకీ నిద్ర పట్టదు. కిట్టి ఆలోచన సుప్రియ మీద వినటంతో ఒకసారి సుప్రియను చూడాలి అని అనిపిస్తుంది కిట్టుకి. కొంచెంసేపటికి తన రూమ్లోనే అటు ఇటు తిరిగి ఇంకా తన వల్ల కాక ఒకసారి చూసేద్దాం తనేం చేస్తుందో అని సుప్రియ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నడతాడు. ఆ డోర్ తెరుచుకోకపోవడంతో చిన్నగా డోర్ తడతాడు. అప్పటి వరకు ఏడుస్తూ భానువుడిలో నిద్రపోయిన సుప్రియని దిండి మీద పడుకోబెట్టి వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా కిట్టు ఉండడం చూసి ఏమైంది కిట్టు, ఏమైనా కావాలని భాను సీరియస్గా అడుగుతుంది. అంటే అని కిట్టు తడబడుతూ అది ప్రియా అని ఏదో అనిపోతూ తనేం చేస్తుంది అని అంటాడు. భాను ఎవరి గురించి నువ్వు అడుగుతున్నావు కిట్టు, తను ఎవరు అని భానుకు తెలిసినా కూడా కిట్టుని సీరియస్గా చూసి అడుగుతుంది. అది భాను సుప్రియ గురించి అడుగుతున్నా అని కిట్టు నోరు తెరవబోతుంటే భాను విసురుగా కిట్టు చెంప మీద లాగిపెట్టి ఒకటి కొడుతుంది. కిట్టు ఆశ్చర్యంగా ఏమైంది, నన్నెందుకు కొట్టావని తన చెంప మీద చేయి వేసుకుని భాను వైపు సీరియస్గా చూసి అడుగుతాడు. భాను కోపంగా కిట్టు వైపు చూసి మాట్లాడుకు, నోరు తెచ్చావంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు. నువ్వేం చేసినా సైలెంట్గా ఉండడానికి నేను సుప్రియ అంత మంచిదాన్ని కాదు. ఏమన్నా దాన్ని ఎన్ని మాటలన్నావు, అసలేం తెలుసు దాని గురించి, అసలు అది ఎలా లవ్ చేసిందో తెలుసా అని భాను కోపంగా అరవడంతో కిట్టు ఒక క్షణం భాను మాటలకు అదిరిపడతాడు. కిట్టు కొంచెం కోపం తెచ్చుకుంటూ అసలేం జరిగిందో చెప్పకుండా నీకు తెలుసా అంటే నాకు ఎలా తెలుస్తుంది, ఆ రోజు కూడా అంతే, నేను దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే అది రాకుండా నన్ను మోసం చేసింది అని కిట్టు ఇంకేదో మాట్లాడబోతూ ఉండగా భాను కోపంగా ఇంకో చెంప మీద కూడా కొడుతుంది. కిట్టు ఈసారి ఆశ్చర్యపోతూ కోపంగా భాను వైపు చూసి ఏంటి ఊరుకుంటున్నాను కదా అని నా మీద తెగ చేయి చేసుకుంటున్నావు అని సీరియస్గా అరుస్తాడు. భాను కొట్టాలా చంపాలా, అసలు నీలాంటి వాడిని ఏం చెయ్యాలరా, ప్రాణంగా ప్రేమించాను అని చెప్పి తీరా తన ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వేమైపోయావు, మళ్ళీ తన్ని అర్థం చేసుకోకుండా తన నోటికి వచ్చినది మాట్లాడుతున్నా, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు అని భాను సీరియస్గా అంటుంది. ఫ్రెండ్స్, ఇది కిట్టు సుప్రియ ఫ్లాష్ బ్యాక్. దీనిలో సంధ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, గమనించగలరు. కిట్టు సంధ్యని వెతుకుతూ అక్క ఎక్కడున్నావని పిలుస్తూ ఉంటాడు. సంధ్య పశువుల దగ్గర శుభ్రం చేస్తూ ఉంటుంది. కిట్టు సంధ్య దగ్గరికి వెళ్ళి ఎక్కడున్నావా, నీ గురించి అన్ని చోట్ల వెతికాను అని కిట్టు చెప్తాడు. సంధ్య ఆశ్చర్యపోతూ నా గురించి ఎందుకురా, ఏమయ్యింది అని అడుగుతుంది. కిట్టు కోపంగా ఈ పనులే నువ్వెందుకు చేస్తున్నావక్క, ముందవన్నీ అక్కడ పడేసి ఇటు వచ్చి కూర్చో అని సంధ్యని అక్కడే పక్కన ఉన్న అరుగు బల్ల మీద కూర్చోబెట్టి అక్క నీతో ఒక విషయం చెప్పాలి అని కిట్టు సంతోషంగా చెప్తాడు. సంధ్య నవ్వుతూ ఏంట్రా విషయం అని అడుగుతుంది. అంటే మరి నాకు ఈ కాలేజ్లో సీట్ వచ్చిందక్క, నేను డిగ్రీ అక్కడ జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్తాను. సంధ్య ఒక్కసారిగా నిరాశగా అనిపించి అవునా, ఇప్పుడు ఎందుకు అంత దూరం అని అంటుంది. అంటే నీకు తెలుసు కదా అక్క, మంచి కాలేజ్లో చదివితే నేను మంచి జాబ్ చేయవచ్చు, అప్పుడు నేను అమ్మ నాన్న దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్ళి మంచిగా చూసుకుంటాను అని కిట్టు సంధ్యతో. సంధ్య చిన్న నవ్వుతో సరేరా అని తల ఊపుతుంది. అప్పుడే రాజ్యం అక్కడికి వచ్చి ఏంటే పని చేయకుండా వాడితో ముచ్చట్లు పెట్టావని అంటుంది. సంధ్య భయంగా పిన్ని అది కిట్టు నాతో మాట్లాడటానికి వచ్చాడు, అందుకే నేను పక్కకు వచ్చి కూర్చున్నాను అని చెప్తుంది. కిట్టు కోపంగా అమ్మ నువ్వు అక్కనేమనదు, నేనే అక్క నువ్వు ఎందుకు చేస్తున్నావని అక్కని పక్కకు తీసుకొని వచ్చాను, నువ్వు ఇంకోసారి అక్క చేత పని చేపిస్తే నేను ఊరుకోను అని కిట్టు కోపంగా సంధ్యను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్యం మనసులోనే నువ్వు ఎక్కడి నుంచి చదువుకోవడం కోసం రేపు వెళ్ళిపోతావుగా, అప్పుడు ఉంటుందిలే దీనికి నా చేతిలో అని రాజ్యం అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. మార్కెట్ నుంచి ఒక 18 ఏళ్ల అమ్మాయి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని తన గుండెల మీద చేయి వేసుకుని ఆయాసపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ అమ్మాయి తల్లి ఏమైంది, ఎందుకు అంత భయపడుతున్నావని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఆ అమ్మాయి ఏడుస్తూ అమ్మ అని ఆవిడ్ని హత్తుకొని ఇంకా పెద్దగా ఏడుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మాయి వాళ్ళ నాన్న సుప్రియని తన భుజం మీద చెయ్యి వేస్తాడు.
సుప్రియ ఏడుస్తూ నాన్న అని అతని గుండెల మీద వాలి ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అని ఆయన అడగటంతో నాన్న అది అని మార్కెట్లో జరిగిన సంఘటన గురించే చెప్తుంది. సుప్రియ వాళ్ళ అమ్మగారి పేరు జయంతి, వాళ్ళ నాన్నగారి పేరు ప్రసాద్. సుప్రియ వాళ్ళ అమ్మగారు మార్నింగ్ వెజిటేబుల్స్ అయిపోవడంతో నువ్వు వెళ్ళి తీసుకుని రా అని సుప్రియని మార్కెట్కి పంపిస్తుంది. సుప్రియ అక్కడ వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండగా వెనక నుంచి ఒకతను వచ్చి సుప్రియ అని ఏడిపిస్తూ ఉంటాడు. సుప్రియ భయంగా ప్లీజ్ నాకు దూరంగా ఉండు, నువ్వు నా దగ్గరకు రావద్దు అని ఏడుస్తుంది. అయినా అతను వినిపించుకోకుండా ఏంటి ఎక్కువ చేస్తున్నావు, నేనెవరో నీకు తెలియదా, ఆయన తొందరలోనే కదా మన పెళ్ళి అని సుప్రియ అని ఏడిపిస్తూ ఉంటాడు. సుప్రియ భయంగా ప్లీజ్ బావా అలా అనుకో, నేను ఇంకా చదువుకోవాలి అని సుప్రియ ఏడుస్తూ ఉంటుంది. చదువు లేదు ఏం లేదు, నువ్వు నాతో పెళ్ళికి సిద్ధంగా ఉండు అని సుప్రియ భుజం మీద చెయ్యి వేస్తాడు. సుప్రియ భయంగా అతన్ని తోసేసి ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో అతని మనుషులు నలుగురు ఎదురు వచ్చి నిలబడతారు. సుప్రియ పనికిపోతూ వెనక్కి అడుగులు వేస్తూ అతనికి తగులుతుంది. అతను క్రూరంగా నవ్వుతూ ఏంటి నా నుంచి తప్పించుకుందామని అనుకుంటున్నావా అని అంటాడు. అదేం లేదు బావా అని సుప్రియ భయంగా పక్క నుంచి పరిగెడుతూ ఇంటికి వెళ్తుంది. జరిగిందంతా విన్న ప్రసాద్ గారు కోపంగా వాడికి ఎంత ధైర్యం ఉంటే నీతోనే ఇలా ప్రవర్తిస్తాడు అని అంటాడు. జయంతి గారి భయంగా మీరు అలా అనకండి, వాడు ఎంత కాదు అనుకున్న మీ అక్క కొడుకు, వాడి పెద్ద రౌడీలా తయారయ్యాడు, ఇప్పుడు మనం వాడికి ఏదైనా అంటే వాడి సుప్రియని ఏమైనా చేయవచ్చు అనే భయంగా అంటుంది. ప్రసాద్ గారు ఒక ఆలోచనకు వచ్చి సరే మీరు భయపడకండి, సుప్రియ నువ్వు సిద్ధంగా ఉండు, ఈరోజు నువ్వు ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళి చదువుకునే ఏర్పాటు నేను చేస్తాను అని ప్రసాద్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జయంతి గారు కొంచెంసేపు సుప్రియని సముదాయించి వంట చేయటానికి వెళ్ళిపోతుంది. సుప్రియ ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఏడుస్తూ అలాగే ఎప్పటికో నిద్రపోతుంది. ప్రసాద్ గారు కొంచెంసేపటికి ఇంటికి వచ్చి సుప్రియని పిలుస్తారు. సుప్రియ నిద్ర వచ్చి ఏంటి నాన్న అని అడగటంతో నువ్వు తొందరగా అలాగే బట్టలు సర్దుకో, ఈ నైట్ ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పడంతో నాన్న నాకు భయంగా ఉంది, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని సుప్రియ అంతా ఏడ్చినా ఆయన వినకుండా నువ్వు ఎక్కడి నుండి ముందు బయటపడాలి, అప్పుడే నువ్వు అనుకున్నది సాధిస్తావని ప్రసాద్ గారు అంటారు. సుప్రియ సరే నాన్న అన్నట్టుగా తల ఊపుతుంది. కిట్టు సంధ్యను తీసుకొని తన రూమ్కి వెళ్తాడు. ఎందుకురా ఇప్పుడు ఇక్కడికి తీసుకువచ్చావు అని సంధ్య అడగటంతో అక్క అలాగే సత్తు అని సంధ్యకు చెప్తాడు. సరే నేను సర్దుతాలే అని సంధ్య కిట్టుకి కావాల్సిన వస్తువులన్నీ సర్దుతుంది. సంధ్య చేతిలో ఒక బాక్స్ పెడతాడు. సంధ్య ఆశ్చర్యంగా ఏంట్రా ఈ బాక్స్ అని కిట్టుని అడుగుతుంది. కిట్టు నవ్వుతూ నాకు ఎప్పుడైనా నీతో మాట్లాడే అనిపిస్తే నీతో మాట్లాడడానికి ఈ ఫోన్ తెచ్చానక్క అని కిట్టు చెప్తాడు. సంధ్య నాకు వద్దులేరా, పెన్ను చూస్తే తిడుతుంది అని అంటుంది. ఏంటక్క ప్రతి చిన్నదానికి నువ్వు అమ్మ వాళ్ళకి భయపడతావు, నువ్వేం భయపడకు, నీ ఫోన్ నీ దగ్గర ఉన్నట్టు అమ్మకు చెప్పకు, మళ్ళీ ఈ ఫోన్ నీ దగ్గర ఉంటే అమ్మ నిన్ను నాతో అస్సలు మాట్లాడనివ్వదు అని చెప్తాడు. సంధ్యకి కూడా కిట్టు అంటే ఇష్టంతో సరేరా అని తల ఊపుతుంది. ఆ రోజు రాత్రి సుప్రియని ప్రసాద్ గారు ఎవరు కంటపడకుండా బస్ ఎక్కించి ఆ ఊరు నుంచే పంపించేస్తారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కిట్టుకి సంధ్యకి చెప్పేసి ఊరు స్టార్ట్ అవుతారు. కిట్టు కొన్ని గంటలుగా హైదరాబాద్ చేసుకుని తను ముందుగా చూసుకున్న హాస్టల్లో జాయిన్ అవుతాడు. అలాగే కాలేజ్ అన్ని ఒకసారి చూసుకున్నట్లు ఉంటుందని కిట్టు కాలేజ్కి వెళ్తాడు. సుప్రియ కూడా ఒక హాస్టల్ చూసుకుంటుంది. తనకంతా కొత్తగా ఉన్నా తను తీసుకున్న రూమ్లో బాను ఉంటుంది. బానుతో మాట్లాడిన కొన్ని నిమిషాలకి తను ఫ్రెండ్ అవ్వడంతో సుప్రియకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. బాను తనతో ఫ్రెండ్గా క్లోజ్గా మూవ్ అవ్వడంతో సుప్రియకి తను బాగా చెప్పుకోవాలి అనిపించినా కానీ కొంతసేపు పరిచయానికి తన గురించి చెప్పడం సుప్రియకి ఎందుకో నచ్చగా తను అప్పటికి ఏ విషయం చెప్పదు. తర్వాత రోజు కాలేజ్కి వెళ్ళిన సుప్రియకి సీనియర్స్ ఒక చోట కూర్చొని ర్యాగింగ్ చేస్తూ కనిపిస్తారు. సుప్రియకి భయంగా అనిపించినా వాళ్ళ వైపు చూడకుండా తలదించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అంతలో సీనియర్స్లో కొంతమంది సుప్రియను చూసి దగ్గరికి రమ్మని పిలుస్తారు. సుప్రియ పక్కనే ఉన్న భాను ఏం భయపడకు, వాళ్ళు టాస్క్ ఇస్తారు, మనం భయపడకుండా చేస్తే వాళ్ళు మనల్ని ఏం చేయరు అని భాను సుప్రియకి ధైర్యం చెబుతుంది. సుప్రియ కొంచెం కంగారుగా తగ్గించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిల్చుంటుంది. ఏంటి సీనియర్స్కి గుడ్ మార్నింగ్ చెప్పేది లేదా అని వాళ్ళలో ఒకడు అనడంతో గుడ్ మార్నింగ్ అని సుప్రియ తడబడుతూ ఉంటుంది. వాళ్ళలో మరి ఒకడు కోపంగా ఏంటి గుడ్ మార్నింగ్ ఒకటే చెప్తున్నావు, సార్ అని ఎవరు చెప్తారు అని వెటకారంగా అంటాడు. సారీ సార్ గుడ్ మార్నింగ్ అని సుప్రియ భయంగా చెప్తుంది. సరే ఈ ఫ్లవర్స్ తీసుకుని వెళ్ళి ఆ గేట్ వైపు ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వు అని సీనియర్స్లో ఒకడు చెప్తాడు. సుప్రియకి వాళ్ళు ఏం చెబుతున్నారు అర్థం కాక వాళ్ళ వైపే అయోమయంగా చూస్తూ ఉండటం. ఏంటి నేను చెప్పింది చేయవా అని వాళ్ళు అంటారు. సుప్రియ భయంగా సార్ మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు
అని చెప్తుంది. ఏంటి పాప, సిటీ కొత్తగా, లేకపోతే నీ మనుషులతో మాట్లాడటం తెలియట్లేదా? మేమేం చెప్పామో అర్థం కావట్లేదా అని అంటాడు. సుప్రియ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండటంతో తన పక్కనే ఉన్న భానుని చూసి నీ పేరేంటి అని అడుగుతాడు. భాను భయపడకుండా నా పేరు భాను అని చెప్పడంతో సరే ఏ ఊరు నుంచి వచ్చావని అడుగుతారు. భాను కోపంగా మీకెందుకు అవన్నీ అని అంటుంది. సుప్రియ భాను వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఏ ఊరైతే మీకెందుకు, మీ పని ఏంటో మీరు చూసుకోండి, అసలు నా పర్సనల్ మీకెందుకు చెప్పాలి అని భాను ఉరిమే కళ్ళతో చూస్తుంది. వాళ్ళకు ఒక క్షణం ఏంటి అమ్మాయి ఇంత పొగరుగా మాట్లాడుతుంది, అసలు సీనియర్స్ అని రెస్పెక్టే లేదు అని అనుకుంటూ ఏంటమ్మాయి ఎక్కువ మాట్లాడుతున్నావు, సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా నీకు అని అంటారు. నాకెందుకు తెలియదు, బాగా తెలుసు, మీకు కావాల్సింది రెస్పెక్టేనా, అది ప్రిన్సిపల్స్ దగ్గర దొరుకుతుంది, ఇవ్వమంటారా అని భాను అంటుంది. సీనియర్స్ కొంచెం భయపడి అదేం వద్దులే అని భాను ఏదో ఎందుకు వచ్చింది తలనొప్పి అని సైలెంట్ అయిపోతారు. పక్కనే ఉన్న సుప్రియ భాను వైపు ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉంటుంది. భాను సుప్రియ వైపు చూసి కాళ్ళు ఎగరేయడంతో ఏం లేదని తల అటు ఇటు ఊపుతుంది. భాను చిన్నగా నవ్వుతూ నువ్వు కంగారు పడుకు అని చెప్తుంది. ఇంతలో వాళ్ళలో ఒకడు ఏ అమ్మాయి అని సుప్రియని పిలవడంతో సుప్రియ భయంగా చెప్పండి సార్ అని అంటుంది. సరే నీకు ఒక టాస్క్ ఇస్తాను, అది కంప్లీట్ చేసి నువ్వు క్లాస్కి వెళ్ళు అని అంటారు. సుప్రియ ఏంటి సార్ అది అని అంటుండే సరే ఇప్పుడు నీకు ఒక రోజ్ ఇస్తాను, అది తీసుకుని ఆ గేట్ వైపు ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి ఇచ్చి ప్రపోజ్ చేయి అని అనడంతో సుప్రియ కంగారుగా లేదు సార్ నేను ఇలాంటివి చేయను, నాకు భయంగా ఉంది అని చెప్తుంది. నేను ప్రపోజ్ మాత్రమే చేయమన్నాను, పెళ్లి చేసుకోమనలేదు, ఎందుకు అంత భయపడుతున్నావు, అయినా అటువైపు నుంచి అంత డేంజరస్ పర్సన్స్ ఎవరు రాలే అని సీనియర్స్లో ఒకడు అంటాడు. భాను సుప్రియను ఎలాగైనా ఎక్కడి నుంచి తప్పించాలి అని గుడ్ మార్నింగ్ సార్ అని ప్రిన్సిపల్ సార్ వచ్చినట్టుగా ఉంటుంది. అక్కడ ఉన్న సీనియర్స్ అందరూ భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు. భాను సుప్రియ చేయి పట్టుకుని ఫాస్ట్గా క్లాస్ రూమ్కి పరిగెడుతుంది. క్లాస్ రూమ్కి వెళ్ళి వాళ్ళ ప్లేసెస్లో కూర్చుంటారు. సుప్రియకి ఇంకా భయంగా ఉండటంతో భాను సుప్రియ నిన్ను వెన్నునిమురుతూ నువ్వెందుకు అంత భయపడుతున్నావు, వాళ్ళేం దెయ్యాలు కాదు, వాళ్ళు కూడా మనుషులే, కాకపోతే మనకంటే ముందు ఇక్కడ ఉన్నారని చిన్న పగురు అంతే, అంతకుమించి వాళ్ళేం చేయలేరు అని భాను సుప్రియకి చెప్తుంది. సుప్రియ నిజమా అని అడగడంతో అవును అని తల ఊపుతుంది. మధ్యాహ్నం వరకు క్లాసెస్ విని సరే నేను క్యాంటీన్కి వెళ్తున్నాను అని భాను అంటుంటే సరే అని అంటుంది. ఏంటి నువ్వు రావా అని అంటుంది. లేదు ఇంకొంచెం రాయాలి, నువ్వు వెళ్ళు నేను వస్తాను అని తన నోట్స్ రాసుకుంటూ ఉంటుంది. సరే అని భాను అక్కడి నుంచి క్యాంటీన్కి వెళ్ళిపోతుంది. సుప్రియ నోట్స్ రాసుకుని క్లాస్ బయటకు వచ్చి క్యాంటీన్ ఎక్కడ అని క్లాస్ బయట ఉన్న కొంతమందిని అడుగుతుంది. వాళ్ళ దారి చెప్పడంతో క్యాంటీన్ వైపు వెళ్తుంది. సుప్రియ క్యాంటీన్కి వెళ్ళేటప్పటికే అక్కడ సీనియర్స్ ఉంటారు. సుప్రియ వాళ్ళని చూసి భయపడిపోయి భాను వాళ్ళకి కొంచెం దూరంలో ఉండటంతో భానుని ఎలా పిలవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సీనియర్స్లో ఒకడు సుప్రియను చూసి రే పొద్దున్న ఈ అమ్మాయి వల్లే కదా మనం అక్కడి నుంచి వెళ్ళిపోయింది, పదరా ఇప్పుడు ఒక్కరితే దొరికింది, ఆ చిచ్చర పొడుగు దీని దగ్గర లేదు అనుకుంటా అని అంటుండే సరే పదండి అని వాళ్ళు వస్తారు. సుప్రియ అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెడుతుంది. సుప్రియ అలా పరిగెడుతూ ప్రాసెస్లో ఒక అతని మీద పడిపోతుంది. అతను సుప్రియని అలాగే చూస్తూ ఉండిపోతాడు. కొంచెంసేపటికి సుప్రియని దూరం జరిపి కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు, నీ కళ్ళు కనిపించట్లేదా అని సీరియస్ అవుతాడు. సార్ ప్లీజ్ మీరు అలా అరవకండి, నాకు భయంగా ఉంది, నేనేమి కావాలని మీ మీద పడలేదు, వాళ్ళు నా వెంట పడుతున్నారు అని సుప్రియ సీనియర్స్ని చూపిస్తుంది. అతను అటువైపు చూసి సీనియర్స్ రావడం గమనిస్తాడు. వాళ్ళు ఇంకొంచెంలో వీళ్ళ దగ్గరికి వస్తారు అనగా అతని అమ్మాయిని దగ్గరకు లాక్కుంటాడు. సీనియర్స్ అది చూసి దీని బాయ్ ఫ్రెండ్ అనుకుంటారా, ఎందుకులే మనకి పద తర్వాత దీని సంగతి చూద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ అతను చేసిన సుప్రియకు భయంగా అనిపించినా తమ ఎంచుకున్న అతని చెంప మీద లాగిపెట్టి కొడుతుంది. ఇంతలో అతని ఫ్రెండ్ అక్కడికి వచ్చి ఏమైందిరా, ఎందుకు ఈ అమ్మాయి నిన్ను కొట్టింది అని అడుగుతాడు. ఏం లేదురా అని చెప్పబోతుండగా ఇతను నాతో మిస్బిహేవ్ చేశాడు సార్ అని సుప్రియ అంటుంది. అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఏంట్రా నిజమా, నువ్వు ఈ అమ్మాయితో మిస్బిహేవ్ చేసావా, నమ్మేటట్టు ఉందా, సరే పద క్లాస్ టైం అవుతుంది అని కిట్టుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిట్టు కోపంగా సుప్రియ వైపు చూసి మీ సంగతి తర్వాత చెప్తాని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాను వీళ్ళ గొడవ చూసి ఏమైంది, ఎందుకు అతన్ని కొట్టావని అడుగుతుంది. సుప్రియ జరిగిందంతా చెప్తుంది. భాను సుప్రియ తల మీద మొట్టి నీకు అసలు గుర్తుందా, అతను నిన్ను సేవ్ చేయడానికి అలా చేశాడు, దానికి నువ్వు అతన్ని కొట్టాలా, ఇందులో ఏముంది ఆ మాత్రం కూడా ఆలోచించలేవా అని అంటుంది. సుప్రియ ఆలోచించి అంటే అతను నన్ను సేవ్ చేయడానికి ఎలా చేశాడా, అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేను తన విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించాను,
వెళ్ళొకసారి సారీ చెప్తాను అని అంటుంది. భాను నడుము మీద తన చేతులు పెట్టుకుని, ఏంటమ్మా సారీ చెప్తావా? ఎలా సారీ చెప్తావు? అసలు అతని క్లాస్ ఎక్కడో నీకు తెలుసా? పోనీ అతను మన కాలేజ్ అని నీకు తెలుసా? ఏంటో సారీ చెప్తుందంట. సారీ ఎలా చెప్తావే నువ్వు సారీ అని భాను సీరియస్గా అడుగుతుంది. సుప్రియ భాను వైపు చూసి, భాను ప్లీజ్ రా, నీకు తెలుసు కదా వాళ్ళు క్లాస్ ఎక్కడో, కనుక్కోవా? నాకు కొంచెం చెప్పవా అని రిక్వెస్టింగ్గా అడుగుతుంది. సుప్రియ రిక్వెస్టింగ్. భాను నవ్వుతూ, సర్లే నేను కనుక్కుంటా, కానీ నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, ముందు క్లాస్కి పద అని భాను సుప్రియని తీసుకొని మళ్ళీ క్లాస్కి వెళ్ళిపోతుంది. క్లాస్కి వచ్చిన కిట్టు కోపంగా, అసలు ఎవరు అతను? నేను తను సేవ్ చేయడానికి ఇలా చేస్తే తనను కొట్టింది అని కిట్టు ఫ్రెండ్తో చెప్తాను. అతని ఫ్రెండ్ పడి నవ్వుతూ ఉంటే కోపంగా, నువ్వు నవ్వుతున్నావేంట్రా అని అసహనంగా అంటాడు. నవ్వకపోతే ఏం చేయమంటావురా? నాకు అసలు నవ్వాగట్లేదు తెలుసా? తను ఎలా నేను అలా అనుకుందిరా? కిట్టు ఫ్రెండ్ ఇంకా నవ్వుతూ ఉంటాడు. కిట్టు కోపంగా, రే నవే, నువ్వు ఇప్పుడు నవ్వడం ఆపలేదే, నీ తోలు తీస్తాని అంటాడు. ఆయన నవీన్ నవ్వు ఆపకపోవడంతో కిట్టు కోపంగా, ఆగరా నీ పని చెప్తా అని నవీన్ వెనకాల పరిగెడతాడు. సాయంత్రం వరకు క్లాసెస్ వింటూ టైం గడిపేస్తారు. సుప్రియ వాళ్ళు భాను టైం చూసుకుని, సరే నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, అక్కడికి వెళ్ళాలి, టైం అవుతుంది, నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతానుగా అని అడుగుతుంది. సుప్రియకి ఒంటరిగా ఉండటం భయంగా అనిపించి, లేదు జాను, నేను కూడా నీతో వస్తాను, నువ్వు వాళ్ళని అడిగి నాకు అక్కడ పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తావా అని అంటుంది. సరే నాతో రా, నేను ఒకసారి వాళ్ళని అడుగుతాను అని భాను సుప్రియని తీసుకుని తను పనిచేసే హోటల్కి వెళ్తుంది. కిట్టు సుప్రియ వస్తుందేమో అని గేటు వైపు చూస్తూ ఉంటాడు. నవీన్, ఎందుకురా అమ్మాయి కోపం అంత ఎదురు చూడటం, నువ్వేమన్నా తను లవ్ చేస్తున్నావని నవీన్ నవ్వుతూ అంటాడు. కిట్టు కోపంగా వచ్చి, నేను దాన్ని లవ్ చేయడం ఏంటిరా? అది నన్ను ఎందుకు కొట్టిందో నేను తెలుసుకోవాలి, నా తప్పు లేకుండా నన్ను కొట్టే రైట్స్ దానికి ఎవరిచ్చారా అని సీరియస్గా అడుగుతాడు. నవీన్ నవ్వుతూ, ఎందుకురా ఆ అమ్మాయిని అలాగంటావు, తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయే ఉంటుందిలే, ముందు పద మనం హాస్టల్కి వెళ్దామని అంటాడు. ఏదిరా ఈరోజు ఎలా అయినా దాని అంతు చూడాల్సిందే అని కిట్టు గేటు దగ్గరే సుప్రియ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సుప్రియ కిట్టు అక్కడికి రాకముందే సుప్రియ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జాను తను పనిచేస్తున్న హోటల్ దగ్గరికి సుప్రియని తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న మేనేజర్తో సుప్రియని పరిచయం చేసి తనకి జాబ్ ఇవ్వమని అడుగుతుంది. అతను సుప్రియని చూసి ఓకే అని చెప్పడంతో సరే అని ఇద్దరు వెళ్ళి వాళ్ళ యూనిఫామ్ వేసుకుని వచ్చి వాళ్ళ హోటల్లో జాబ్ చేస్తూ ఉంటారు. కిట్టు ఎంతసేపు సుప్రియ వాళ్ళ కోసం ఎదురు చూసినా వాళ్ళు రాకపోవడం విసుగ్గా నవీన్ తీసుకుని హాస్టల్కి వెళ్ళిపోతాడు. క్యాంటీన్కి వెళ్దాం పదరా అని నవీన్ అంటుంటే, నువ్వు వెళ్ళిరా, నేను అక్కతో మాట్లాడి వచ్చి తింటాను అని కిట్టు చెప్తాడు. సరేరా అని నవీన్ వెళ్తూ, అవునరా ఏంటి విసుగ్గా కనిపిస్తున్నావా అని నవీన్ అడుగుతాను. నేనా? అలా ఏం లేదురా, అది నన్ను కొట్టింది కదా, దాని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి, రేపు చూస్తా దాని సంగతి అని నవీన్తో అంటాడు. నవీన్ చిన్నగా నవ్వుతూ సరేరా అని అక్కడి నుంచి క్యాంటీన్కి వెళ్ళిపోతాడు. కిట్టు సంధ్యకి కాల్ చేసి, అక్క తిన్నావా అని అడుగుతాడు. తిన్నాను, నువ్వేం చేస్తున్నావు, నువ్వు తిన్నావా అని సంధ్య అడుగుతుంది. అక్క నేను తిన్నాను, నువ్వెలా ఉన్నావు అని కాల్ చేశా అని అంటాడు. నేను బాగానే ఉన్నాను అని సంధ్య ఏదో మాట్లాడబోతూ ఉండగా ఇంతలో రాజ్యం సంధ్య అని పిలుస్తుంది. కిట్టు నేను వెళ్తున్నా, పిన్ని పిలుస్తుంది అని సంధ్య చెబుతుంది. కిట్టు ఏదో మాట్లాడుతూ ఉండగానే సంధ్య కాల్ కట్ చేయడంతో, ఇంకా ఎన్నాళ్ళక అక్కడే ఉండి నువ్వు నరకం అనుభవిస్తావు, తొందరగా నేను చదువుకుంటూ ఏదో ఒక జాబ్ చేసుకొని నేను అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటాను అని మనసులో అనుకుంటాడు. సుప్రియ వాళ్ళు 8 వరకు పనిచేసే హాస్టల్కి వెళ్ళిపోతారు. సుప్రియ హాస్టల్కి వెళ్ళాక భాను ఫోన్ తీసుకొని ప్రసాద్ గారికి కాల్ చేస్తుంది. ప్రసాద్ గారి కాల్ చేసి హలో అనడంతో, నాన్న నేను అని సుప్రియ అంటుంది. చెప్పమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా, అక్కడంతా నీకు మంచిగా ఉందా అని ఆయన అడుగుతూ ఉంటే జయంతి గారి ఫోన్ లాక్కొని ఎలా ఉన్నావు అని దిగులుగా అడుగుతారు. నేను బాగానే ఉన్నానమ్మా, మీరు భోజనం చేశారా, ఎలా ఉన్నారు అని సుప్రియ బాధగా అడుగుతుంది. ప్రసాద్ గారి ఫోన్ తీసుకొని, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆ రాజేష్ ఊరంతా జల్లడి పట్టేస్తున్నాడు, నీ గురించి నువ్వు అక్కడ ఉన్నావని మేము ఎవరికీ చెప్పలేదు, పైగా ఎవరికీ తెలియకుండా వెళ్ళావు కదా, జాగ్రత్తగా ఉండు అని ఆయన ఇంకా ఎక్కువసేపు మాట్లాడటం మంచిది కాదమ్మా అని కాల్ కట్ చేస్తాడు. సుప్రియ దిగులుగా కట్ అయిన కాల్ వంక అలాగే చూస్తూ ఉంటుంది. భాను సుప్రియ భుజం మీద చెయ్యి వేసి, ఎందుకు అలా దిగులుగా ఉన్నావు, ఏమయ్యింది అని అంటుంది. సుప్రియ ఏం లేదులే, పద భోజనం ఆకలిస్తుంది, భోజనం చేద్దాం అని ఇద్దరు క్యాంటీన్కి వెళ్తారు. సుప్రియ వాళ్ళు తినేసి రూమ్కి వచ్చి పడుకుంటారు. అటు ఇటు కూడా సుప్రియ మీద ఎలా పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సుప్రియ వాళ్ళ మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్ళిపోతారు. వాళ్ళకంటే కొంచెం లేటుగా వచ్చిన కిట్టు సుప్రియ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నవీన్, అరే వాళ్ళ క్లాస్కి వెళ్ళుంటారు కదా, మధ్యాహ్నం క్యాంటీన్కి వస్తారు కదా, అప్పుడు చూసుకుందాంలే అని నవీన్ కిట్టుని తీసుకుని వెళ్ళిపోతాడు. సుప్రియ వాళ్ళ క్యాంటీన్కి వెళ్తూ ఉండగా
వాళ్ళకి ఎదురుగా కిట్టు వాళ్ళు వస్తారు. సుప్రియ కిట్టుని చూసి సారీ అండి, అది నిన్న వాళ్ళ నుంచి మీరు నన్ను సేవ్ చేస్తున్నారని తెలియక నేను మిమ్మల్ని కొట్టాను, మీరు ఏమీ అనుకోకండి అని సుప్రియ బాధగా ఉంటుంది. కిట్టు అవునా అని చిన్న నవ్వుతో సరే నేనేం అనుకోను, కానీ నేను ఒక గిఫ్ట్ ఇవ్వనా అని అంటాడు. సుప్రియ ఆశ్చర్యంగా ఏంటండి అని అంటుంది. ఏం లేదు కానీ అని కిట్టు వెనక్కి తిరిగినట్టే తిరిగి సుప్రియ చెంప మీద లాగిపెట్టి కొడతాడు. భాను నోటి మీద చెయ్యి చేసుకుని అలాగే చూస్తూ ఉంది. సుప్రియ కూడా తన చెంప మీద చెయ్యి వేసుకొని ఆశ్చర్యంగా కిట్టు వైపు చూస్తుంది. కిట్టు నవ్వుతూ ఏంటే చెల్లుకు చెల్లయింది, నువ్వు నన్ను కొట్టావు, నేను కొట్టాను, ఇందరితో మన ఇద్దరం ఏ గొడవ లేదు, ఇక నుంచి మన ఇద్దరం గుడ్ ఫ్రెండ్స్గా ఉండొచ్చు అని కిట్టు అంటాడు. సుప్రియ మాత్రం అసలు కిట్టు ఏం మాట్లాడుతున్నాడు అన్న ఆలోచన లేకుండా అలాగే నిలబడి ఉండటంతో భాను కొంచెం సేపటికి తేరుకొని ఏంటండి అలా కొట్టేశారు, తను తప్పు తెలుసుకొని మీకు సారీ చెప్పింది కదా, మరి మీరు ఎందుకు తన్ని కొట్టారు అని భాను అడుగుతుంది. కిట్టు నవ్వుతూ అలా ఎలా, ఏం లేదు, నాకెవరన్నా ఏదన్నా గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి అది నేను తిరిగిస్తాను, అది నా హ్యాబిట్ అని నవ్వుతూ చెప్తాడు. సుప్రియ ఇంకా అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండటంతో కేటు తన ఫేస్ మీద చిటిక వేస్తాడు. సుప్రియ ఆశ్చర్యం నుంచి బయటకు వచ్చి ఎందుకండి మీరు నన్ను కొట్టారు, నేను చేసిన తప్పుకి మీకు ఆల్రెడీ సారీ చెప్పాను కదా అని అమాయకంగా అడుగుతుంది. కిట్టు కూడా మీరు నన్ను కొట్టారు కాబట్టి నేను నిన్ను కొట్టాను, అంతేకాని మీ మీద నాకు ఎటువంటి కోపం లేదండి అని నవ్వుతూ అంతే అమాయకంగా చెబుతాడు. నవీన్కి మాత్రం అక్కడ జరుగుతూ ఉన్నది అంతా ఒక వింతగా అనిపించి కిట్టును పక్కకు లాక్కొని వచ్చి ఎందుకు అలా కొట్టావు, ఆడపల్లి అని కూడా చూడకుండా అని సీరియస్ అవుతాడు. ఎరా తన బదులు నేను కొట్టలేదని ఫీల్ అవుతున్నావా అని కిట్టు అంటాడు. నవీన్ నీతో మాట్లాడేలోపే కిట్టు కోపంగా నవీన్ చెంప మీద కూడా కొడతాడు. నవీన్ ఆశ్చర్యంగా చెంప మీద చేయి వేసుకొని ఇప్పుడు ఎందుకురా నన్ను కొట్టావు, నేను ఏమన్నా అని అడుగుతాడు. ఏం లేదురా జస్ట్ జోకింగ్ అని కిట్టు నవ్వుతూ నవీన్ భుజం మీద చేయి వేస్తాడు. నాకే ఇలా తగిలిందంటే పాపం తనకి ఇంకెలా తగిలి ఉంటుందో, ఆయన ఈ రాక్షసుతో పెట్టుకుంది అని అంటాడు. భాను సుప్రియ క్యాంటీన్లోకి వెళ్ళి ఒక టేబుల్ మీద కూర్చొని ఫుడ్ తింటూ ఉంటారు. కిట్టు నవీన్ తీసుకొని అక్కడికి వచ్చి వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరే కూర్చొని హాయ్ మీ పేరేంటి అని అడుగుతాడు. సుప్రియ కోపంగా కిట్టు వైపు చూసి మీకెందుకండి నా పేరుతో, మీకేం పని అని అడుగుతుంది. ఏం లేదు జస్ట్ ఫ్రెండ్షిప్గా తెలుసుకుందామని అని అంటాడు. కిట్టు సుప్రియని కొట్టినప్పటి నుంచి భాను కొంచెం భయపడి అదేసా నా పేరు భాను, తిన పేరు సుప్రియ అని భాను పరిచయం చేస్తుంది. సుప్రియ భాను వైపు సీరియస్గా చూసి నిన్నెవరు చెప్పమన్నారే అని అడుగుతుంది. కిట్టు సుప్రియ ఫేస్ మీద చేయి వేసి హౌ నైస్ నేమ్, నేను చాలా బాగుంది, ఇంతకీ మీరు ఎక్కడ ఉంటారు అని అడుగుతాడు. అవన్నీ మీకు ఎందుకండి, మీరు కాలేజ్కి వచ్చేది ఎందుకు, చదువుకోవడానికే కదా, మీరు ఆ పని చూసుకోండి, మాతో మీకేం పని అని సుప్రియ కోపంగా అంటుంది. కిట్టు భాను వైపు చూడటంతో భాను భయంగా వాళ్ళు ఉంటున్న హాస్టల్ పేరు చెప్పేస్తుంది. సుప్రియ తలకొట్టుకొని ఈ భాను ఏం చేస్తుందో ఏంటో, అనవసరంగా వీడికి మా డీటెయిల్స్ అన్నీ చిచ్చేస్తుంది అని భాను వైపు కొరుకోరా చూస్తూ తన ఫుడ్ తింటూ ఉంటుంది. కిట్టు నవీన్ వైపు చూడటంతో నవీన్ వెళ్ళి ఇద్దరికి టిఫిన్ తీసుకుని వస్తాడు. భాను ఆశ్చర్యంగా ఎందుకు మీరు టిఫిన్ తింటున్నారు, భోజనం చేయొచ్చు కదా అని అంటుంటే కిట్టు నీకు చెప్పాలా అన్నట్టుగా తన వైపు సీరియస్గా చూస్తాడు. భాను కిట్టు చూపులకి భయపడిపోయి తల వంచుకొని తింటూ ఉంటుంది. సుప్రియ తనలో తానే నవ్వుకుంటూ తెగ కుదిరింది, లేకపోతే వాడు ఏదైనా అడిగితే ఇది మొత్తం చెప్పేస్తుంది, భయంతో ఇప్పుడు ఇంకా ఏం మాట్లాడదు అని తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. సుప్రియ మాటలు విన్నట్టుగానే కిట్టు ఏంటి అని అంటాడు. సుప్రియ తడబడుతూ ఏం లేదు సార్ అని తన పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ చెబుతుంది. కోల్గేట్ పేస్ట్ యాడ్లాగా ఏంటో నేను ఈ స్టోరీలో ఎంతమందిని రాక్షసుల్లాగా చూడాలో ఏంటో, ఏంటి నేనేమన్నా యాంకర్నా, నువ్వు నా వైపు అలా చూడటానికి కోల్గేట్ పేస్ట్ యాడ్ ఇస్తున్నట్టు పళ్ళని బయటపెట్టి నవ్వుతూ ఉన్నా, ముందు తిను అని కిట్టు సీరియస్ అవ్వడంతో ఓకే అని సుప్రియ తల ఊపి తను తింటూ ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.